Hey hi friends, welcome to my channel. ఈ రోజు మన RRB NTPC గ్రాడ్యుయేట్ లెవెల్ 1 11/6/2025 షిఫ్ట్ 1 పేపర్ సాల్వ్ చేద్దాము. ప్రీవియస్ ఇయర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి PH14 ని SD 30 గా రాశాడు. అలాగే GI18 ని ME 34 గా రాశాడు. అలాగే MU 6 ని ఎలా రాశాడు అనేది. ఇక్కడ వచ్చేసి మనకి నెంబర్స్ చూడండి. ఫస్ట్ నెంబర్ యొక్క డిఫరెన్స్ ఎంత మనకి 30లో 14 పోతే 16 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కూడా 18కి 16 కలపండి. 8 6 14 34. ఓకే, మనకి ఇక్కడ 6 ఉంది. 6కి 16 కలిపితే మనకి 22. ఆన్సర్ వచ్చేసి లాస్ట్లో 22 ఉండాలి. నెంబర్ ఒకటి మాత్రం 22 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెంబర్ 22 టూ ఆప్షన్స్ ఉన్నాయంటే తర్వాత ఆల్ఫాబెట్స్కి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈచ్ ఆఫ్ PQRSTUV హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ ఏ డిఫరెంట్ డే ఆఫ్ వీక్. ఓకే, మనకు వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ మండే అన్నాడు. మండే అండ్ ఎండింగ్ విత్ సండే. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి P హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే రోజు P అనేవాడు ఎగ్జామ్ రాశాడు. ఓన్లీ టూ పీపుల్ హ్యావ్ ఎగ్జామ్ P అండ్ S. Pకి Sకి మధ్యలో 2 పీపుల్ ఉండాలి. కింద పెడతామా, పెట్టలేము. 2 పీపుల్ ఉండాలి కదా, కాబట్టి పైన అంటే S వచ్చేసి ట్యూస్డే ఉంటాడు. తర్వాత U హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ V అంటే V ముందర U రాయాలా, అంటే UV పక్కన ఉండాలా. తర్వాత Q హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ T తర్వాత Q ఉండాలా. ఓకే, ఓన్లీ 2 పీపుల్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ బిట్వీన్ Rకి Vకి. Rకి Vకి 2 పీపుల్. Rకి Vకి 1 2 పీపుల్, లేకపోతే V 2 పీపుల్ R. ఓకే, ఈ రిలేషన్స్ ఇచ్చారు మనకి. UV ఇక్కడ పెట్టేకైతుందా, కాదు, ఇక్కడ పెడతాము UV. తర్వాత Vకి Rకి మధ్యలో 2 పీపుల్. Vకి Rకి మధ్యలో 2 పీపుల్, లేకపోతే Vకి Rకి మధ్యలో పైన 2 పీపుల్ అవుతారు. తర్వాత TQ ఇక్కడ కింద R పెట్టేస్తే మనకి TQ రాదు, కాబట్టి ఇక్కడ TQ U ఇక్కడ V కదా, Vకి Rకి మధ్యలో 2 పీపుల్ సరిపోతారు. ఇప్పుడు వచ్చేసి మనకి హౌ మెనీ పీపుల్ హ్యాజ్ ఎగ్జామ్ V ముందర ఎంతమంది రాస్తున్నారు, 3 పీపులే కదా, RSU. ఓకే, ఆన్సర్ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది సమ్ ఆఫ్ 6 నెంబర్స్ యొక్క సమ్ము ఎంత, 300. ఇప్పుడు యావరేజ్ ఎంత, సమ్ము బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 6 50 ఆన్సర్ వచ్చేసి 50. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దక్షిష్ ట్రావెల్స్ 445 కిలోమీటర్స్ అట్ 89 km/h. ది నెక్స్ట్ 495 km at 55 km/h అండ్ ది నెక్స్ట్ 250 km at 50 km/h. యావరేజ్ స్పీడ్ అన్నాడంటే మనకి ఫార్ములా వచ్చేసి యావరేజ్ స్పీడ్ వచ్చేసి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, టోటల్ డిస్టెన్స్ వచ్చేసి మనకి 445 495 250. ఇప్పుడు వచ్చేసి 10 9 10 19 4 4 8 9 9 2 11 90. ఓకే, తర్వాత టోటల్ టైం అంటే మనకి స్పీడ్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు. ఫస్ట్ టైం అనుకోవాలి, 445/89. 5తో పోతుందా, 5 45 5 40 అంటే 5తో పోతుంది అంటే 5. తర్వాత 55 ఇంటూ 495 అంటే 9తో 5 45 5 45 4 45 అంటే +9. తర్వాత 250 అంటే 5 5 +5 అంటే 19 కింద 19ని 119 0. ఇక్కడ వచ్చేసి 6తో చూడండి, 6తో 5తో ఇంటూ 6 9 48 6 6 108. ఓకే, 6తో 108. ఓకే, 9 2తో 1 1 0 మళ్ళీ 119 మళ్ళీ 6తోనే 6తోనా 9 8 1 సరే 9 4 9 9 11 114 9 4 5 50 వస్తుంది. 19 38. ఓకే, 62 సంథింగ్ వస్తుంది. 62 సంథింగ్ ఎంత వస్తుంది, 62 సంథింగ్ ఏది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఇది మాత్రమే ఆన్సర్ అవుతుంది. కరెక్ట్ డెసిమల్స్ కదా అడిగినది కాబట్టి 62తో స్టార్ట్ అయ్యేది తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. ఓకే, ఫార్ములా వచ్చేసి మనకి π/2πRH. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr ఆఫ్ R + H. ఈ రెండింటి యొక్క రేషియో వచ్చేసి 2πr క్యాన్సిల్. ఇక్కడ వచ్చేసి H/R + H వచ్చేసి
1/2. హెచ్ అంటే 1 పార్ట్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ వచ్చేసి 1 పార్ట్ అవుతుంది. ఆర్ 1 పార్ట్, హెచ్ వచ్చేసి 1 పార్ట్. 1 పార్ట్ వాల్యూ ఎంత అన్నాడు? 102. అలాగే రేడియస్ కనుక్కున్నారు. 1 పార్ట్ వాల్యూ కూడా రేడియస్ 102. ఆన్సర్ వచ్చేసి 102. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాట్లో ఉంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఎంకి ఆర్కి రిలేషన్ ఎంత? ఎమ్, ఎన్, ఓ, పి, క్యూ. క్యూ తర్వాత ఆర్ అంటే 4 లెటర్స్. ఓకే. జి, హెచ్, ఐ, జే, కే, ఎల్ 4 లెటర్స్. తర్వాత వై, జెడ్, ఏ, బి, సి, డి, ఈ ఇక్కడ 5 లెటర్స్. ఓకే. ఇక్కడ తర్వాత ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ 4 లెటర్స్. ఓకే. ఈ 3 మాత్రం 4 లెటర్స్ ఉన్నాయి. ఓకే. ఇది మాత్రం 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇది డిఫరెంట్. ఆడ్ వన్ అవుట్. ఇది మాత్రం డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. 1 పైపు, ఏ అనే పైపు 18 మినిట్స్. తర్వాత బి అనే పైపు 19 మినిట్స్లో ఎంటీ చేస్తుంది. ఎంటీ కదా, ఎంటీ అడిగినాడు. ఓకే. ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. ఓకే. బోత్ పైప్స్ ఓపెన్ చేశారు. 19 into 18. 19. ఓకే. 19 into 18 అని రాసుకున్నాం. ఓకే. ఇక్కడ ఇప్పుడు ఎంత మనకి? ఇది 19, ఇది 18. తర్వాత ఏమన్నాడు? టోటల్ ట్యాంక్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ ఆన్ ఎంటీ ట్యాంక్ హౌ విల్ టేక్ 1/3 ట్యాంక్. టోటల్ ట్యాంక్ కాదు అంటే 19 into 180/19 - 18 కదా. 2 పైప్స్ ఒకేసారి ఓపెన్ చేసినాడు. ఇది ఫిల్ చేస్తుంది, ఇది ఎంటీ చేస్తుంది కాబట్టి 19 - 18 అంటే 1. ఇక్కడ వచ్చేసి 1. 19 ఇది ఇంటూ 1/3. టోటల్ ట్యాంక్ కాదు, 1/3 మాత్రమే. 3 గంటల 3 ఆర్ల 19 into 6 9 ఆర్ల 54 6 గంటల 114. ఆన్సర్ వచ్చేసి 114. ఓకే. ఇక్కడ చూసుకోవాలి మనకి 1/3 అంటే ఫుల్ ట్యాంక్ అడిగాడా 1/3 ట్యాంక్ అడిగాడా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లెటర్ కోడింగ్. ఇక్కడ వచ్చేసి మనకి కండిషన్స్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఒక లెటర్ ఇచ్చాడు అంటే ఏ, యు, టి, ఈ, ఏ. ఫస్ట్ కండిషన్ చదవని. ఇఫ్ ది ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ వోవెల్. ఓకే. లాస్ట్ లెటర్ ఈజ్ ఏ కాన్సనెంట్. కాదు, ఫస్ట్ లాస్ట్ వోవెల్ అంటే ఇది తప్పు. నెక్స్ట్ ఇఫ్ ది సెకండ్ లెటర్ ఈజ్ ఏ వోవెల్. ఓకే. లాస్ట్ లెటర్ ఈజ్ ఏ కాన్సనెంట్. తప్పు. ఇఫ్ ది ఫస్ట్ ఇప్పుడు థర్డ్ లెటరు ఫోర్త్ లెటరు కాన్సనెంట్. కాదు, ఇది తప్పు. ఎందుకు? ఇది ఓవెల్, ఇది కాన్సనెంట్. ఓకే. ఇఫ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్స్ ఆర్ ఓవెల్. ఫస్ట్ లెటర్ ఓవెల్, సెకండ్ లెటర్ ఓవెలా? ఏఈఐఓయు. ఓకే. ఇది కూడా ఓవెలే కాబట్టి దీన్ని బోత్ కోడెడ్ యాజ్ క్యూ. అంటే ఈ 2 కోడ్స్ క్యూ అని. అంటే స్టార్టింగ్లో 2 క్యూలు రావాలా. 2 క్యూలు వచ్చేసి ఇది రాదు, ఇది మాత్రం వస్తుంది. 2 క్యూలు స్టార్టింగ్లో కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే. ఇది థర్డ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ సిరీస్. డబ్ల్యూకి సికి రిలేషన్. డబ్ల్యూ తర్వాత ఎక్స్, వై, జెడ్, ఏ, బి, సి అంటే 5 లెటర్స్. సి తర్వాత సి, టి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ అంటే 5 లెటర్స్. ఐ, జే, కే, ఎల్, ఎమ్, ఎన్, ఓ 5 లెటర్స్. ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు 5 లెటర్స్. అంటే స్టార్టింగ్లో యూ రాలా. యూ వచ్చేసి 2 ఉన్నాయి. తర్వాత లెటర్ ఓ తర్వాత బి. ఓకి బికి రిలేషన్ 5 లెటర్స్. వి తర్వాత వి, క్యూబి, డబ్ల్యూఎక్స్, వై, జెడ్, ఏ, బి, సి 5 లెటర్స్. 6 లెటర్స్. డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్, ఏ, బి, డబ్ల్యూ 3 లెటర్స్. 3 లెటర్స్ 6 లెటర్స్. పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు. ఓకే. యు, వి 5 లెటర్స్ 6 లెటర్స్లే. సి తర్వాత సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే ఇక్కడ 6 లెటర్స్. జే తర్వాత కే, ఎల్, ఎమ్, ఎన్, ఓ, పి, క్యూ ఇక్కడ 6 లెటర్స్. అంటే యూ క్యూ రావాలా. యూ క్యూ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి యూ క్యూ. ఇదే కదా. 6 లెటర్స్ గ్యాప్ ఉంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ 46% అండ్ 54% మోర్ దాన్ థర్డ్ నెంబర్. థర్డ్ నెంబర్ 100 అనుకుంటాను. ఇదెంత? 46%. ఇదెంత? 54%. రేషియో ఎంత? 2:4. ఈ 2 రేషియో అడిగేది. 2:4 2/6 2/4 2014 23:27. ఆన్సర్ వచ్చేసి 23:27. సారీ మోర్ దెన్ అడిగాడు కాబట్టి సారీ. మోర్ దెన్ అంటే ఇది 100, ఇది 146 ప్లస్ 100 ప్లస్ 146 154. ఓకే. ఇది వచ్చేసి 2014 2/6 2014 2/4 2014 2014 73:77. సారీ మోర్ దెన్ అడిగాడు. ఇది మాత్రం ముఖ్యం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రైన్ ఏ యొక్క స్పీడ్ ఇచ్చాడు. ట్రైన్ ఏ రన్నింగ్ అట్ స్పీడ్ 72 km/h. ఓకే. తర్వాత టేక్స్ 24 seconds టు కంప్లీట్లీ క్రాస్. ఇంకో ట్రైన్ క్రాస్ చేస్తుంది. ట్రైన్ బి లెంత్ ఎంత? మనకి 63 km/h. దీన్ని క్రాస్ చేస్తుంది ఎన్ని సెకండ్స్లో? 24 secondsలో. ఆపోజిట్ డైరెక్షన్లో కదా కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ అంటే ప్లస్ చేస్తాం రెండింటిని. ఓకే. సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ చేస్తాం.
ఓకే, ఇప్పుడు ఏమన్నాడు మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. ఓకే, టైం ఇచ్చాడు, టైం 24 సెకండ్స్. ఓకే, ఇంటూ స్పీడ్ ఎంత మనకి 72 + 63, 6 3 9, 3 2 5, 7 7 6 13, 135 అంతే కదా. 3 2 5 7 6 13, 135. ఇదంతా మనకి km/hలో ఉంది. అంటే 1 km/hని సెకండ్స్లోకి మార్చాలంటే 5/18 m/s. ఓకే, ఇంటూ 5/18. ఓకే, ఇప్పుడు 6తో 6 18, 4 24, 3తో 3 5 15, 3 5 కాదు 3 4 12, 3 5 15, 45 × 20, 45 × 20, 25 100, 24 20, 90, 900. ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి 900. ఏ డిస్టెన్స్ ఇది? ట్రైన్ ఏ డిస్టెన్స్ ప్లస్ ట్రైన్ బి డిస్టెన్స్. రెండు డిస్టెన్స్లు ఇచ్చాడా మనకి? ఏదో ఒక డిస్టెన్స్ అని ఇచ్చాడా? లేదు. అంటే ఇక్కడ వచ్చేసి రిలేషన్ వచ్చేసి లెంత్ ఆఫ్ ట్రైన్ బి యొక్క లెంత్ ఏమన్నాడు? 1.5 టైమ్స్ ఆఫ్ ట్రైన్ ఏ లెంత్. ఓకే, ఇక్కడ వచ్చేసి ట్రైన్ బి లెంత్లో మనకు 1.5 పెట్టుకున్నాం. అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ఈజ్ ప్లస్ 1.5 టైమ్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ. ఇక్కడ వచ్చేసి మనకి 2.5 ఆఫ్ ఎల్ఏ ఈజ్ ఈక్వల్ టు 900. ఇక్కడ వచ్చేసి ఎల్ఏ ఈజ్ ఈక్వల్ టు 900/25 రాసుకుంటాను. ఇది 0.5 తర్వాత బై 10 వస్తుంది కదా, ఇంటూ 10 రాసుకుంటాను. ఇక్కడ వచ్చేసి మనకి ఇంటూ 10, 5 5 5 2 తర్వాత 5తో 18 5 40, 18 90, 180, 360. లెంత్ ట్రైన్ లెంత్ ఏ వచ్చేసి 360 ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ బి లెంత్ 1.5 అంటే 15/10 ఈజ్ ఈక్వల్ టు 360. ఇక్కడ వచ్చేసి 0 0 క్యాన్సిల్. ఓకే, 36 × 15, 15 × 15, 15 90, 15 45, 45 46 47 48 49 50 51 52 53 54, 540. ఓకే, ట్రైన్ బి లెంత్ ఆఫ్ ట్రైన్ బి వచ్చేసి 540. ఓకే, ట్రైన్ బి అనేది లెంత్ ఆఫ్ ట్రైన్ బి వచ్చేసి 540. ఈ ట్రైన్ బి లెంత్ ఇక్కడ వచ్చేసి ట్రైన్ బి క్రాసెస్ ఏ బ్రిడ్జ్ కంప్లీట్లీ 62 సెకండ్స్. 62 సెకండ్స్లో ట్రైన్ బి ట్రైన్ బి యొక్క లెంత్ బ్రిడ్జ్ని క్రాస్ చేసింది. ట్రైన్ బి అనేది బ్రిడ్జ్ని క్రాస్ చేసింది. అంటే లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి 62 టైం కదా, టైం ఇంటూ స్పీడ్. దీని స్పీడ్ ఎంత? 63. అంటే 62 ఈజ్ ఈక్వల్ టు 62 × 63/5/18 కదా. అంటే కన్వర్ట్ చేయాలి కదా దీన్ని. అంటే ఇప్పుడు వచ్చేసి 9 2 9 23, 2 గట్ల 2 3 6, 2 గట్ల 2, 31 × 35, 5 35, 35 గట్ల 35, 35 మళ్ళీ 3 5 15, 3 6 18, 3 9 108, 108, 3 5 15, 3 5 10, 3 9 105, 105 3 108, అంటే 10 85. ఇక్కడ వచ్చేసి మనకి ఈ లెంత్ అంటే లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ వచ్చేసి లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ. ట్రైన్ బి లెంత్ ఎంత? 1085. ట్రైన్ బి లెంత్ తెలుసు కదా మనకి ఎంత? 5 ఇక్కడ 545, 15 540 రిమూవ్ చేసేయండి. మనకి బ్రిడ్జ్ లెంత్ వస్తుంది 5, 804 పోతే 4, 15 పోతే 5, 545. ఆన్సర్ వచ్చేసి 545. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ క్యాన్ కంప్లీట్ ఏ వర్క్ వచ్చేసి 18 days ఏ వచ్చేసి. ఓకే, బి వచ్చేసి 22 days. ఇప్పుడు బోత్ వర్క్ చేసినారు ఆల్టర్నేటివ్ డేస్. అంటే ఒకరోజు ఏమో ఎవరు స్టార్ట్ చేసినది బి, అంటే ఒకరోజు బి చేస్తే తర్వాత ఏ చేస్తాడు, బి ఏ ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోయినారు. హౌ మెనీ డేస్లో వర్క్ ఫినిష్ అవుతుంది అన్నాడు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఈ రెండింటి యొక్క ఎల్సిఎం 18. ఓకే, 18 × 22. ఓకే, 18 × 22, 18 36, 36 6 6 9 396. ఇక్కడ వచ్చేసి 396. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ 22, ఇక్కడ 18 అవుతుంది. స్టార్టింగ్ ఎవరు చేసినారు? బి అంటే మనకి స్టార్టింగ్ బి కదా. ఒకరోజు బి స్టార్టింగ్, తర్వాత ప్లస్ 22 ఇలా. అంటే 2 daysకి వీళ్ళిద్దరు కంబైన్ చేసినారు. కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుంది? 18 × 22, 8 2 10 40. అంటే 2 daysకి వీళ్ళు ఇద్దరు కలిపి 40 చేసినారు. అలాగే టోటల్గా 396 daysకి ఎంతవరకు కంప్లీట్ అయింది అని అడుగుతున్నాడు. టోటల్గా ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది? ఇక్కడ వచ్చేసి 40 × 396 ఎంత వస్తుంది? 9తో 9 4 36, 360. ఓకే, 360 ఇక్కడ కంప్లీట్ చేశారంటే ఇంటూ 9 చేయండి. ఇక్కడ వచ్చేసి 18 days అయినాయి. తర్వాత ఏమన్నారు? నెక్స్ట్ ఎవరు వస్తారు? 18 days కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ఎవరు వస్తారు? స్టార్టింగ్ బీనే కదా, అంటే 18. బి వచ్చేసి 18, నెక్స్ట్ 18 వస్తాడు. అంటే ఇక్కడ 18 days 360, మళ్ళీ 18 daysతో బి వస్తాడు 18 378. ఓకే, ఇంకా 396 రాలేదు కాబట్టి నెక్స్ట్ డే 1 day బి చేశాడు, అంటే 90 days అవుతుంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారు? 22 బి ఏ వస్తాడు. 8 2 10, 7 3 10, 400. అంటే 396ని 400 ఎక్కువ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది మనకి? 396లో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 378. ఇదంతా 8 8 8
8 తర్వాత 18 అంటే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది 90 డేస్ కంప్లీట్ అయిపోయినాయి 90 డేస్ కంప్లీట్ అయిపోయినాయి రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది 18 బై నెక్స్ట్ వచ్చేది ఎవరు బి కంప్లీట్ చేసినాడు ఓకే 18 డేస్కి ఇద్దరు కంప్లీట్ చేసేసారు తర్వాత వచ్చేది ఎవరు బి తర్వాత బి కంప్లీట్ చేసినాడు 90 డేస్ బి ఇక్కడ అయిపోయింది బి నెక్స్ట్ వచ్చేది ఎవరు నెక్స్ట్ డే ఏ వస్తాడంటే ఏ వర్క్ ఎంత ఏ కెపాసిటీ ఎంత 22 డేస్ అంటే 22 బై 22 ఓకే ఇది రిమైనింగ్ వర్క్ ఇది నెక్స్ట్ ఎవరు వస్తారో వాళ్ళు చేస్తారు ఇది కంప్లీట్ అయింది అంటే 19 2 11 అంటే 9/11 ఆన్సర్ వచ్చేసి 9/11 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ వన్ ఈజ్ యాడెడ్ టు ఆడ్ డిజిట్కి ఏమో +1 యాడ్ చేయాలా తర్వాత ఈవెన్ డిజిట్కి ఏమో -2 సబ్స్ట్రాక్ట్ చేయాలా +1 యాడ్ చేయాలా ఇప్పుడు ఏమి నెంబర్ రాసుకోండి 8 5 7 4 1 6 2 దీనికి ఎంత 6 దీనికి ఎంత 6 దీనికి ఎంత 8 దీనికి ఎంత 2 దీనికి 2 దీనికి 4 2కి 2 తీసేస్తే 0 ఇప్పుడు ఎంత వాట్ విల్ ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ విచ్ ఆర్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ నుంచి సెకండ్ లెఫ్ట్ నుంచి సెకండ్ ఇది 6 ఓకే 6 ప్లస్ తర్వాత ఏమన్నాడు సెకండ్ ఫ్రమ్ ది రైట్ నుంచి సెకండ్ ఇది ఎంత 4 6 + 4 10 ఆన్సర్ వచ్చేసి 10 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి GSTAని 51గా రాశాడు అలాగే XMBJని 53గా రాశాడు ఓకే YDOMని ఇలా రాస్తే మనకి ఇది వస్తుంది అంటే ఇప్పుడు G ఎంత G7 అంటే G నెంబర్ ఎంత మనకి G అనేది 7th ప్లేస్లో ఉంటుంది తర్వాత S PQRST కదా S అంటే 19 ఓకే T అంటే 20 A అంటే 1 సమ్ చేయండి 19 ఇక్కడ 20 40 47 ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది 47కి 4 కలపండి ఈ 4 లెటర్స్ కదా 4 కలపండి +4 ఎంత 51 ఓకే ఈ రిలేషన్ వచ్చింది ఇక్కడ X అంటే 24 M అంటే 13 B అంటే 2 J అంటే ABCDFGH G అంటే 7 GHIJ J అంటే 10 ఓకే 4 3 7 7 2 9 7 2 9 49కి 53కి అంటే 4 కలపండి 9 4 3 53 అంటే ఇక్కడేమో 49 వచ్చింది దీనికి +4 చేసినాడు చేస్తే 53 ఓకే సేమ్ ఇలాగే y అంటే 25 D అంటే 4 O M N O 13 14 15 M అంటే 13 5 4 9 5 10 14 17 2 3 4 5 57కి +4 కలపండి అంటే ఎంత 7 4 11 61 ఆన్సర్ వచ్చేసి 61 ఓకే ఏం లేదు దీనిలో సమ్ చేసినాడు ఈ యొక్క లెటర్స్ యొక్క నెంబర్స్ని సమ్ చేసి +4 చేసినాడు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పర్సన్ హూ స్పెండ్స్ 80% ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ ఈజ్ ఏబుల్ టు సేవ్ 6738 పర్ మంత్ ఓకే ఇక్కడ వచ్చేసి 100 ఉంది అతని దగ్గర 100లో 80% స్పెండ్ చేసినాడు ఓకే తర్వాత సేవ్ చేసినది ఎంత 20% సేవ్ చేసింది ఈ 20% వాల్యూ ఎంత ఇచ్చినాడు 6378 అన్నాడు తర్వాత ఏమన్నాడు హిస్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే 80% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు 80% వాల్యూ ఇక్కడ వచ్చేసి 0 క్యాన్సిల్ అవుతుంది 2 1 2 4 6378 × 4 లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి 832 అంటే లాస్ట్లో 2 రావాలి లాస్ట్లో 2 వచ్చేది 1 మాత్రం ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది టోటల్ మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి చాలు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కోడెడ్ బ్లడ్ రిలేషన్ కోడెడ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఇది రాసుకోండి M × N - O / P + Q అంటే Q అనేవాడు Mకి ఏమవుతాడు Q అనేది ఎక్కడ ఉంది రైట్ హ్యాండ్ సైడ్ M అనేది ఎక్కడ ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇలా వచ్చినప్పుడు Q అనేది నేను అనుకుంటాను అంటే నేను ప్లస్ అంటే మా సిస్టరు ఓకే మా సిస్టరు / మా ఫాదర్ మా సిస్టర్ యొక్క ఫాదర్ అంటే నాకు ఫాదర్ అవుతాడు ఓ అతను మా నాన్న తర్వాత మైనస్ అంటే మా నాన్న యొక్క బ్రదరు అంటే మా పెద్దనాన్న ఫాదర్ బ్రదరు ఓకే ఫాదర్ బ్రదరు తర్వాత ఎవరు ఇంటూ అంటే ఎవరు వైఫ్ అంటే మా నాన్న వాళ్ళ యొక్క బ్రదరు ఆ బ్రదర్ యొక్క వైఫ్ ఇలా వస్తుంది రిలేషన్ ఫాదర్ బ్రదర్ వైఫ్ అదే కదా ఓకే నార్మల్ మెథడ్ చేస్తే చాలా టైం టేకన్ తీసుకుంటుంది ఇలా చేయండి ఎప్పటికైనా ఇలా కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ ఇస్తే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఆడ్-1 అవుట్ ఇక్కడ ఇది ఆడ్-1 అవుట్ ఇక్కడ వచ్చేసి 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటాయి ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉండేది ఇక్కడ చూడండి యూకి వి సరే స్టార్టింగ్ నుంచి జీ తర్వాత HIJ అంటే 2 లెటర్స్ తర్వాత U V
డబ్ల్యూ ఎక్స్ వై అంటే ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. ఓకే, వై జెడ్ ఏ బి సి వచ్చింది అంటే ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత పి క్యూ ఆర్ ఎస్ టి ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. ఈ 3 మాత్రం 3 లెటర్స్తో ఉన్నాయి, ఇది మాత్రం 2 లెటర్స్ ఉంది కాబట్టి ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది అవుతుంది. ఓకే, ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్ ఎమ్ ఎన్ ఓ పి క్యూ ఇక్కడ వచ్చేసి క్యూతో స్టార్ట్ అయ్యేటి అన్నీ ఉన్నాయి. ఓకే, తర్వాత ఆర్ ఎస్ టి యు వి క్యూవి 2 ఉన్నాయి. నెంబర్ 6 చేయండి. 33కి 25కి డిఫరెన్స్ అన్నా 13 8 5 13. ఓకే, 8 డిఫరెన్స్ ఉంది. తర్వాత 33కి 8 కలపండి, 8 3 11 41 41కి 8 కలపండి 49 49కి 8 కలపండి 8 17 57 క్యూవి 57 ఉండాలి. ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకే, ఇక్కడ వచ్చేసి నెంబర్ +8 చేశాడు అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఏఎస్టీని ఎలా రాశాడు 2 4 6 8. అలాగే ఎస్ఎల్ స్లోని ఎలా రాశాడు 1 3 2 7. ఇప్పుడు మనకి ఎస్ అనే కోడ్ ఎంత? ఇప్పుడు వచ్చేసి 2 దాంట్లో ఎస్ ఉంది. ఓకే, ఎస్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. రిమైనింగ్ లెటర్స్ ఏమన్నా కంబైన్ అయితే లేవు అంటే ఈ 2 దాంట్లో కామన్ ఉండేది ఏది? 2 ఉందే, కామన్ 2 ఉంది, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఆన్సర్ వచ్చేసి 2. ఏదైతే కామన్ ఉంటుందో అది రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 992కి దీనికి 2 డిఫరెన్స్. తర్వాత 4 తర్వాత 8 తర్వాత 6 తర్వాత 8 2 4 6 8 తర్వాత 10 అంటే 972లో 10 పోతే 962. ఆన్సర్ వచ్చేసి 962. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రియా బాట్ 45 kgs ఆఫ్. ఓకే, 45 kgsలో ఈ 45 kgsలో ఏమున్నాయి? యాపిల్స్ ఉన్నాయి, మ్యాంగోస్ ఉన్నాయి. మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయో తెలియదు, యాపిల్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు. ఓకే, తర్వాత ఏమన్నాడు? టోటల్ సమ్ ఎంత? ఇది 1240. ఓకే, 1240 అంటే బై 45 చేయండి. బై 45 చేస్తే 9 5 5 9 45 5 9 45 5 2 10 5 4 20 5 9 5 4 20 5 40. ఓకే, 240 బై 248/9. ఓకే, ఇది అలా పెట్టుకోండి. తర్వాత ఏమన్నాడు? ది ప్రైజెస్ ఆఫ్ యాపిల్. ప్రైజ్ యొక్క ఒక సింగిల్ యాపిల్ ఎంత? 25 kg 25 రూపీస్ పర్ కేజీ. తర్వాత మ్యాంగోస్ 30 రూపీస్ పర్ కేజీ. హౌ మచ్ మనీ డి స్పెండ్ ఆన్ మ్యాంగోస్? ఓకే, సపరేట్లీ మ్యాంగోస్ మాత్రం ఎంత స్పెండ్ చేసినాడో అని అడుగుతున్నాడు. ఓకే, మ్యాంగోస్ వచ్చేసి పర్ కేజీ 30. ఓకే, ఇక్కడ టోటల్ అమౌంట్ దీనికి ఎంత స్పెండ్ చేసినాడో అడుగుతున్నాడు. అంటే పర్ కేజీ 30 అయితే ఇక్కడ టోటల్ అమౌంట్ అంటే ఇప్పుడు ఎంతో కొంత x/30 వేస్తే మనకి దీని వాల్యూ రాదు కదా. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసి ఎక్స్ వాల్యూ దీనికి పెట్టిన అమౌంట్ మ్యాంగోస్కి ఒక 800 900 పెట్టింటాడు. అంటే 800/30 వేస్తే మనకి ఎన్ని మ్యాంగోస్ వస్తాయి కదా. మ్యాంగోస్ వచ్చినాయంటే ఇక్కడ టోటల్ సమ్ చేస్తే మనకి 45 వస్తుంది. అంటే పాయింట్లలో రాలేదు కదా ఎప్పటికీ. మనం ఎప్పుడైనా పాయింట్లలో కొంటామా యాపిల్స్ని మ్యాంగోస్ని ఇన్ని పాయింట్లు అంటే 0.1 మ్యాంగోస్ కొన్నాను, 0.2 మ్యాంగోస్ కొన్నాను అలా చెప్పాం కదా. 1 మ్యాంగో లేకపోతే 2 మ్యాంగో అలా చెప్తాము. కాబట్టి ఇక్కడ డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ వచ్చే అమౌంట్ అంటే మ్యాంగోస్కి ఎంత పెట్టాడో అమౌంట్ ఎగ్జాక్ట్గా 30తో డివైడ్ కావాలా. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లలో ఏదైతే 30తో డివైడ్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఫస్ట్ది 1690/30 చేయండి. అంటే 3 3 3 2 6 3 2 6 3 3 9 అంటే ఇది 23 ఎగ్జాక్ట్గా అవుతుంది. ఓకే, 650/30 చేయండి. 0 3తో 3 2 6 ఇది పోదుగా, ఇది పాయింట్లలో వస్తుంది కాబట్టి ఇది తప్పు. తర్వాత 700/3 30 0 0 ఇది 3తో పోతుంది. ఇక్కడ ఎంత 3 2 6 ఇక్కడ 10 ఉంటుంది. 3 3 9 అదే 23 పాయింట్ సంథింగ్ వస్తుంది. పాయింట్లలో రాకూడదు ఎప్పటికి మనకి. ఇది తప్పే. ఇక్కడ 676/3 3 2 6 3 2 6 3 5 15 ఇక్కడ 222.5 ఎంతో సంథింగ్ వస్తుంది. కాబట్టి ఇది కూడా తప్పే. ఇక్కడ వచ్చేసి మనకి ఇది మాత్రం కరెక్ట్గా మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే, ఎప్పటికైనా ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పాయింట్లలో రావు ఎప్పటికీ మనకి క్యాలిక్యులేట్ చేసేది మ్యాంగోస్ ఎగ్జాక్ట్గా రావాలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్. అంటే సింప్లిఫికేషన్ ఇది 31/10 × 2/15 × 84/6. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి దీన్ని పైకి తీసుకురండి. అంటే డివైడ్ బైలో ఉంది కదా, దీన్ని పైకి తీసుకొస్తే పవర్ మైనస్ అవుతుంది. అంటే 31/9 -9 తర్వాత ఇంటూ 2/14 ఇంటూ 84/5. నార్మల్ ఫార్ములా అయితే మనకి a/m × a/n అంటే a/m + n అంతే కదా. ఇక్కడ 31 ఉంది, ఇక్కడ 31 ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసి 31 10 - 9 సేమ్ అలాగే ఇంటూ 2/15 - 14 ఇంటూ 84 ఇంటూ 6 - 2 5 సారీ ఇక్కడ
ఇది 2 కాదు, ఇక్కడ 5. ఓకే, ఇప్పుడు మనం చేస్తే ఇక్కడ 1 వస్తుంది, అంటే 31 × 2 × 84 వస్తుంది. ఇప్పుడు లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి, అంటే 2 గట్ల 2, 2 1 2, 2 4 8, అంటే లాస్ట్ 8 రావాలా. లాస్ట్ 8 వచ్చేసి 1 మాత్రం ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. లాస్ట్ డిజిట్ వాల్యూ మాత్రం చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి POR ఇస్ ది డయామీటర్. ఓకే, సర్కిల్ తీసుకున్నాను, O అనేది సెంటర్లో ఉంటుంది, POR. ఓకే, POR ఏమైనా డయామీటర్, P అంటే POR ఏమవుతుంది, డయామీటర్ అవుతుంది. ఓకే, PQ అండ్ RQ ఆర్ 2 చార్ట్స్. ఓకే, P ఇక్కడ Q, ఇక్కడ Q అనుకుంటాను, ఎక్కడ సార్ Q, PQ ఇది ఒక చార్డు, RQ ఇది ఒక చార్డు. ఓకే, తర్వాత ఏమన్నాడు, ది లెంత్ ఆఫ్ ఆర్క్, లెంత్ ఆఫ్ ఆర్క్, ఆర్క్ లెంత్, ఆర్క్ లెంత్ వచ్చేసి PQ, PQ వచ్చేసి హాఫ్ ఆఫ్ ఆర్క్ లెంత్, ఆర్క్ లెంత్ RQ, అంటే ఆర్క్ లెంత్ అంటే మన ఫార్ములా ఏంది, θ/360 × 2πr, అంతే కదా. ఇక్కడ వచ్చేసి మనకి θ/360 × 2πr = హాఫ్ ఆఫ్ θ/360 × 2πr. ఓకే, 2πr క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మొత్తం ఇది క్యాన్సిల్ అవుతుంది. టీటా మాత్రం అక్కడ ఉంటుంది, ఇక్కడ ఎంత వాల్యూ ఉందో తెలియదు, ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో తెలియదు. ఈ యాంగిల్ ఎంత మనకి PQ కదా, PQ అంటే ఇక్కడ నుంచి ఈ యాంగిల్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి యాంగిల్ ఆఫ్ POQ = హాఫ్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇది RQ కదా, RQ అంటే ROQ, అంటే ఈ యాంగిల్ X అనుకుంటాను నేను, ఈ యాంగిల్ Y అనుకుంటాను. ఓకే, ROQ అంటే POQ అంటే X = హాఫ్ ఆఫ్ Y. ఓకే, Y = 2X. ఓకే, Y = 2X. ఈ టోటల్ మనకు తెలుసు కదా, ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు ఇక్కడ టోటల్గా మొత్తం వచ్చేసి 180 degrees ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి మొత్తం తెలుసు, ఇక్కడేమో సమ్ పార్ట్ X ఉంది, సమ్ పార్ట్ Y ఉంది, అంటే X + Y = 180. ఇప్పుడు Y అంటే ఎంత, 2X, అంటే 3X = 180, X = 60. ఆన్సర్ వచ్చేసి 60. ఇదే కదా అనుకోండి, POQనే కదా అనుకోండి, POQ అంటే X వచ్చేసి 60, ఆన్సర్ వచ్చేసి 60. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు ఏమన్నాడు, వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది సెకండ్ డిజిట్ ఫ్రమ్ ది హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ అంతా దీంట్లో పైన నెంబర్లో హైయెస్ట్ నెంబరు 884లో సెకండ్ డిజిట్ 8, దాన్ని యాడ్ చేయమన్నారు. దేనికి, థర్డ్ డిజిట్ ఫ్రమ్ ది లోయెస్ట్ నెంబర్. లోయెస్ట్ నెంబర్ ఎంత మనకి 316లో థర్డ్ డిజిట్ అంటే 6, 8 + 6 14, ఆన్సర్ వచ్చేసి 14లో ఉండాలి మనకి. ఓకే, ఆన్సర్ వచ్చేసి 14. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ మాట్లాడితే, ఇప్పుడు వచ్చి వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ అంతా మనకి హైయెస్ట్ నెంబర్ వచ్చేసి 493లో ఫస్ట్ డిజిట్ అంటే 4 ప్లస్ని సెకండ్ డిజిట్ ఫ్రమ్ ది లోయెస్ట్ నెంబర్. లోయెస్ట్ నెంబర్ అయితే ఇక్కడ 194లో లోయెస్ట్ నెంబర్ ఆఫ్ ది సెకండ్ డిజిట్ అంటే 9, 9 4 13 రావాలి, కానీ 13 లేదు. ఒకసారి బాగా చెక్. ఇఫ్ ది ఫస్ట్ డిజిట్ ఫ్రమ్ ది హైయెస్ట్ నెంబర్ సారీ 493 కాదు, 943 అంటే ఇక్కడ 4 కాదు 9, అంటే 9 + 9 18, ఆన్సర్ వచ్చేసి 18. సారీ హైయెస్ట్ నెంబర్ బాగా చెక్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏరియా ఆఫ్ ది సెక్టార్ విత్ ఏ సెంట్రల్ యాంగిల్ 150 degrees, అంటే టీటా ఇచ్చాడు 150 degrees, తర్వాత రేడియస్ ఇచ్చాడు 12 centimeters, తర్వాత ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే ఫార్ములా వచ్చేసి ఏరియా ఆఫ్ సెక్టార్ వచ్చేసి θ/360 ఇంటూ ఏరియా కాబట్టి πr². ఓకే, టీటా ఎంత 150/360 ఇంటూ π, అన్ని దాంట్లో π ఉంది, π అట్లనే పెట్టండి. r² అంటే 12 × 12. ఇక్కడ వచ్చేసి మనకి 12తో 12 గంటల 12 ముళ్ళ 30, 3 గంటల 3 5 12 5 60, అంటే 60π. ఆన్సర్ వచ్చేసి 60π. ఓకే, ఆన్సర్ వచ్చేసి 60π. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 people ఓకే I, J, K, L, O, P and Q ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్ సైడ్ కూర్చున్నారు. ఓకే, ఎంతమంది పీపుల్, 7 people. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 1 2 3 4 5 6 7 people కూర్చున్నారు. ఓకే, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ పీకి లెఫ్ట్లో 2 people, అంటే పీకి లెఫ్ట్లో 2 people. ఓకే, నార్త్ సైడ్ అన్నారు కాబట్టి మన హ్యాండ్ ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, ఇక్కడ నార్త్ సైడ్ కూర్చుంటే ఇప్పుడు మనం అయితే చూస్తున్నామో మన లెఫ్టే అవుతుంది, మన రైట్ అవుతుంది. ఒకవేళ సౌత్ ఇస్తే అప్పుడు ఆపోజిట్ యాంగిల్స్ రాసుకోవాలి, అంటే ఇక్కడ లెఫ్ట్ ఇస్తే రైట్ రాసుకోవాలి. ఇప్పుడు నార్త్ ఇచ్చాడు కాబట్టి లెఫ్ట్ అంటే లెఫ్ట్ అయినా రాసుకుంటాం. ఓకే, ఇక్కడ పీకి లెఫ్ట్ 2 people కూర్చోాలా. ఓకే, 2 people కూర్చున్నారు. ఓన్లీ
3 people sit between P and I. P కి ఐకి మాత్రం 3 people. 1 2 3. P కి ఐకి మాత్రం 3 people. ఓకే. ఓన్లీ 1 person sit between ఐకి ఓకే. ఐకి ఓకే మాత్రం 1 person సరిపోయినారు. తర్వాత Q సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ K. Kకి లెఫ్ట్లో Q కూర్చోాలా. అంటే KQ పక్క పక్కనే ఉండాలి. KQ ఇక్కడ K పెట్టాల్సిన ఇక్కడ K పెట్టలేము కాబట్టి K ఇక్కడ పెడితేనే Q పక్క పక్కన కూర్చుంటాడు. అది K లెఫ్ట్లో ఉండాలా. ఓకే. J ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ I పక్కలో J ఉండకూడదు. అంటే J ఇక్కడ వస్తాడు. రిమైనింగ్ ఎవరు మిగిలిపోయినా మనకి I, J, K, L వచ్చేసి ఇక్కడ వస్తాడు. ఓకే, అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఎల్కి రైట్లో ఎంతమంది కూర్చున్నారు? ఒకరు. అయ్యే కదా, ఆన్సర్ వచ్చేసి 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్ డిఫరెన్స్ అనుకోండి. 87కి 51కి ఎంత? 7లో 1 పోతే 6. ఓకే. 8 అయితే 36. ఓకే. 87కి 36 కలపండి. 7 6 36. 7లో 1 పోతే 6, 8 అయితే 1. ఓకే, 36. 121లో 36 పోతే 7లో 6 పోతే కలపండి. 7 6 13. ఓకే. 8 9 9 3 123. 123 రావాలా అంటే 36 కాదు, 34. 87 into 34. 7 3 11 9 9 3 121. ఓకే. 36 తర్వాత 34 తర్వాత చూద్దాం. 153కి 121కి 3లో 1 పోతే 2, 5లో 1 పోతే 3 32. ఓకే, 32. తర్వాత 183కి 153కి 0 30. ఓకే. రిలేషన్ వచ్చేసి 2 డిఫరెన్స్. అదే 36 34 32 30 తర్వాత 28 తర్వాత 26. ఇక్కడ వచ్చేసి 26. 211కి 26 కలపండి అంటే 6 1 7 237. రిలేషన్ వచ్చేసి ఇది 36 34 32 30 28 26 ఇలా రిలేషన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింబల్స్ మాత్రం చేంజ్ చేశాడు. అంటే 43 డివైడెడ్ బై అంటే ఇంటూ 13 మైనస్ అంటే ప్లస్ 648 ఇంటూ అంటే డివైడెడ్ బై అంటే 8 ప్లస్ అంటే -52. ఓకే. ఇప్పుడు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 8తో 8 64. ఓకే. 8 గంటల 8. ఓకే. ఇప్పుడు వచ్చేసి 13తో 39 39 13 52 52 52 3 55 559 559 81 91 10 8 9 14 540 540కి 52 తీసేయండి. 10లో 2 పోతే 8, 10లో 2 పోతే 8. ఇక్కడ వచ్చేసి 3 ఉంటుంది. 3 13 8 7 5 13 8 5 13. ఓకే. 488 588 488 కదా. 640 అవుతుంది. సారీ 640 అవుతుంది. 588 ఆన్సర్ వచ్చేసి 588. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యూ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ పి నుంచి స్టార్ట్ అయినాడు అన్నాడు. అండ్ డ్రైవ్స్ సౌత్. ఓకే. సౌత్కి ఎంత? 2 kilometers. తర్వాత రైటా లెఫ్టా? రైట్ అంటే క్లాక్ వై డైరెక్షన్. క్లాక్ వై డైరెక్షన్లో 3 kilometers. ఓకే. తర్వాత మళ్ళీ రైట్ 11 kilometers. ఓకే. క్లాక్ వై డైరెక్షన్ 11 kilometers. తర్వాత ఏమన్నాడు? మళ్ళీ రైట్. ఇక్కడికి వెళ్ళాక మళ్ళీ రైట్ ఎంత? 4 kilometers. ఓకే. ఇక్కడ రైట్కి ఎంత? 4 kilometers అంటే 3 ఉంది, ఇక్కడ 1 ఉంటుంది. ఓకే. 3 + 1 ఉంటుంది. ఇక్కడ అంతా 4 kilometers రైట్కి. ఓకే. తర్వాత లెఫ్ట్కి, ఇక్కడ నుంచి లెఫ్ట్కి 3 kilometers, మళ్ళీ పైకి 3 kilometers. ఓకే. లెఫ్ట్కి 3 kilometers, మళ్ళీ రైట్కి అంటే క్లాక్ వై డైరెక్షన్. ఓకే. క్లాక్ వై డైరెక్షన్లో 3 అయిపోయింది. 3 అయిపోయినాక క్లాక్ వై డైరెక్షన్లో 2. ఓకే. తర్వాత మళ్ళీ ఫైనల్ రైట్ టర్న్ క్లాక్ వై డైరెక్షన్ 12 అంటే 3. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 11 ఉంది. 11 అంటే 2 ప్లస్ ఇక్కడ 9 3 12 అంటే 12 అంటే స్టార్టింగ్ పాయింట్కి ఇక్కడికి వస్తాడు. ఓకే. ఈ డైరెక్షన్లో వస్తాడు. అంటే ఈ డైరెక్షన్ ఏది? వెస్ట్లో ఉన్నాడు. స్టార్టింగ్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ ఏది చూస్తున్నాడు? వెస్ట్లో చూస్తున్నాడు. అంటే వెస్ట్కి ఇక్కడంతా మనకి ఇక్కడ 3 వెళ్ళిపోయింది, ఇక్కడ 3 వెళ్ళిపోయింది, ఇక్కడ 3 వెళ్ళిపోయింది. ఇక్కడ 1 2 + 3 అంటే 3 kilometers. వెస్ట్కి 3 kilometers. ఆన్సర్ వచ్చేసి వెస్ట్కి 3 kilometers. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది యావరేజ్ ఆఫ్ 9 నెంబర్స్కి యావరేజ్ సమ్ ఎంత మనకి? 17 × 9 9 63 9 9 153. ఓకే. టోటల్ సమ్ వచ్చేసి ఇప్పుడు ఏమన్నాడు? యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ యావరేజ్ ఇచ్చాడు. 16 వెళ్ళి ఇక్కడ 42 ఎక్కడికంటే 112 తీసేయండి. 112 తీసేయండి. 3లో 2 పోతే 1 5 4 పోతే 41 ఉంది. 41ని ది యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ 2 నెంబర్స్ కదా మనకు ఉండేది. 7 నెంబర్స్కి ఇది సరిపోయింది. ఇది టోటల్ 9 నెంబర్స్. రిమైనింగ్ అయితే అది 2 నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చినాడు. మనకి యావరేజ్ కనుక్కున్నాడు. యావరేజ్ వచ్చి బై 2 చేస్తే 2 4 నాకు 0 2 10 20.5. ఆన్సర్ వచ్చేసి 20.5.
20.5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు. ది నెంబర్స్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ది నెంబర్ ఆఫ్ పీసెస్ ఆఫ్ ఫర్నిచర్. ఓకే, హౌ మెనీ చైర్స్ కావాలన్నాడు. చైర్స్ ఉండాలా, యాజ్ దేర్ విచ్ ఆర్ ఆల్సో కబోర్డ్స్. చైర్స్ ఉండాలా, కబోర్డ్స్ ఉండాలా, బట్ నాట్ టేబుల్స్ ఉండకూడదు. అంటే ఈ నెంబర్స్ అన్నీ ఉండకూడదు. అంటే 17 ఉండకూడదు. 17 చైర్ టేబుల్స్ ఉన్నాయి కదా, 17 అంటే 17 ఉండకూడదు. 39 ఉందా లేదు, 16 ఉందా లేదు, 7 ఉందా 7 ఉండకూడదు. ఓకే, ఈ రెండు కంబైండ్ అయి ఉండాలి. కంబైండ్ వచ్చేసి మనకి 19. ఆన్సర్ వచ్చేసి 19 మాత్రం కంబైండ్ అయి ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి MNOP అండ్ Z లీవ్ 6 డిఫరెంట్ ఫ్లోర్స్ అన్నప్పుడు 1 2 3 4 5 6 ఫ్లోర్స్. ఓకే, తర్వాత ఏమన్నా మనకి ఓన్లీ 2 పీపుల్ లీవ్ బిట్వీన్ ఓకే జెడ్కి మధ్యలో ఓన్లీ 2 పీపుల్. ఓకే, OZ లేకపోతే ZO. ఓకే, ఓన్లీ 2 పీపుల్ లీవ్ బిట్వీన్ Nకి Mకి 2 పీపుల్, లేకపోతే Mకి Nకి 2 పీపుల్. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ Pకి Mకి లేకపోతే Mకి Pకి. ఓకే, తర్వాత P లీవ్స్ అండ్ ఫ్లోర్ 1లో P ఉన్నాడు. ఓకే, Pకి Mకి మధ్యలో 1 పర్సన్. ఓకే, Mకి Nకి మధ్యలో 2 పర్సన్స్. ఓకే, తర్వాత ఏమన్నాడు ఓకి జెడ్కి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి. ఓకి జెడ్ లేకపోతే ZO. ఓకే, తర్వాత ఏమన్నాడు ఓ లీవ్స్ ఇమీడియట్లీ అబౌవ్. M పైన ఓ ఉండాలా. M ఎక్కడ ఉన్నాడు, M పైన ఉండాలా. ఓకే, ఓ ఇక్కడ ఉంటే మనకి జెడ్ ఇక్కడ అవుతారు 2 పీపుల్. ఓకే, ఇప్పుడు ఇంకెవరు మెరిగిపోయినా మనకి N వచ్చేసి 4th ఫ్లోర్. ఓకే, హౌ మెనీ పీపుల్ లీవ్ బిట్వీన్ వై పైన ఎంతమంది కూర్చున్నారు. M. ఓకే, M N అయిపోయింది. ఇక్కడ వై సారీ N కాదు వై, ఇక్కడ వచ్చేసి వై పైన కదా, వై కింద అడిగాడు. బిలో ఎంతమంది కూర్చున్నారు, 3. ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చన్ ది లీస్ట్ నెంబర్ విచ్ ఈస్ డిమినిష్డ్ బై 9. ఓకే, ఒక నెంబర్ తీసుకున్నాడు, తక్కువ నెంబరు ఇచ్చిన ఆప్షన్ ఇచ్చాడు. ఆ నెంబరు అందులో నుంచి 9 తీసేస్తే ఈ అన్ని అంటే 13తో పోవాలా, 20తో పోవాలా, 10తో పోవాలా, 23తో పోవాలా, ఈచ్ నెంబర్తో పోవాలా. అంటే ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై కావాలా. కాబట్టి మనకి ఫస్ట్ నెంబర్ తీసుకోండి. 15లో 9 తీసేయండి. 9 తీసేస్తే మనకి 10తో పోతుంది. 10తో పోవాలంటే మనకి లాస్ట్ డిజిట్ వాల్యూ 0 ఉండాలి. ఇప్పుడు 20 పోతుంది కదా లాస్ట్లో, అంటే 20 ఎగ్జాక్ట్గా పోతుంది. అంటే 25 చూడండి, 25/10 లాస్ట్లో 0 ఉందా, 0 ఉంటేనే 10తో పోతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్ మనకి 0 రావాలి లాస్ట్లో. అంటే 6015 9 తీసేస్తే 0 వస్తుంది లాస్ట్లో, రాదు. 6010 9 తీసేస్తే రాదు, 1 వస్తుంది లాస్ట్లో. 5989/9 తీసేయండి, 5980. ఇది ఎగ్జాక్ట్గా 10తో పోతుంది. కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి 6335 9 తీసేస్తే 0 వస్తుందా, రాదు. కాబట్టి ఇది మాత్రం ఎగ్జాక్ట్గా పోతుంది. కాబట్టి 10తో పోతుంది. కాబట్టి రిమైనింగ్ నెంబర్స్తో కూడా ఎగ్జాక్ట్గా పోతుంది. ఆన్సర్ వచ్చేసి ఇది. ఒక నెంబర్ చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ బిలో ఈజ్ ఈక్వివాలెంట్. ఓకే, మనకి ఒక నెంబర్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ దీనిలోని కింద ఆప్షన్లో ఏదైతే ఇచ్చాడో ఎగ్జాక్ట్గా ఈ ఈక్వేషన్ రావాలా దీనిలో చేస్తే. కాబట్టి ఎక్స్ వాల్యూ నేను వై వాల్యూ 0 అనుకుంటాను. ఫస్ట్ వై వాల్యూ 0 అనుకుంటే ఈ 3 0 అయిపోతాయి. ఇక్కడ 216 అంటే x = 1 అనుకుంటాను. అంటే 216 రావాలి ఆన్సర్ వచ్చేసి. ఇక్కడ చూడండి వై వాల్యూ 0, ఇదంతా 0. ఎక్స్ వాల్యూలో 1 పెడతాను. ఇక్కడ 216 వస్తుందా, రాదు. ఇక్కడ 216 వస్తుంది. ఓకే, ఇక్కడ 216 వస్తుందా, రాదు. ఇక్కడ 216 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే మళ్ళీ x = 0, y = 1. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, ఇది 27. ఓకే, y వాల్యూ 27 రావాలా. ఇప్పుడు 2 ఉన్నాయి మనకి ఆప్షన్లు. ఎక్స్లో 0 పెడతాను. ఇక్కడ 27 వస్తుంది. ఇక్కడ 27 వస్తుందా, రాదు. ఇక్కడ 27 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకే, వాల్యూ పుట్టింగ్ మెథడ్ చేయండి. ఓకే, ఎప్పుడైనా తొందరగా వస్తుంది మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ABCDRST ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ టేబుల్. ఓకే, సర్క్యులర్ టేబుల్ కూర్చున్నాడు. సర్క్యులర్ టేబుల్ సిట్టింగ్ అరేంజ్మెంట్. టోటల్ వచ్చేసి 7 పీపుల్. 1 2 3 4 5 6 7. ఓకే, ఇప్పుడు ఏమన్నా మనకి ఓన్లీ 4 పీపుల్ సిట్ బిట్వీన్ బీకేడీకి మధ్యలో 4 పీపుల్ ఉండాలా. బీకి రైట్లో, బీ ఇక్కడ తీసుకుంటే బీకి రైట్లో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 1 2 3 4 పీపుల్ డీకి కూర్చున్నారు. ఓకే, బీ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సి. సికి లెఫ్ట్లో, థర్డ్ లెఫ్ట్లో బీ కూర్చున్నారు. అంటే బీకి రైట్లో కదా, బీ నుంచి థర్డ్ రైట్లో 1 2 సి. ఓకే,
తర్వాత మనకు వచ్చేసి టీ సీట్స్ ఆర్కి లెఫ్ట్లో థర్డ్ లెఫ్ట్లో టీ కూర్చున్నాడు. తర్వాత ఎస్ ఈజ్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ డీకి సికి మధ్యలో ఎస్ కూర్చున్నాడు. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఓకే ఇంతవరకు ఇచ్చాడు. మనకి ఆర్ ఇక్కడ పెడితే మనకి ఆర్కి లెఫ్ట్లో ఇక్కడ పెడితే లెఫ్ట్లో థర్డ్ లెఫ్ట్లో 1 2 3 సరిపోయినారు టీ. ఇంకా రిమైనింగ్ ఎవరు మిగిలిన మనకి ఏ వచ్చేసి ఇక్కడ వస్తారు. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఏకి ఎస్కి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు, అది కూడా ఏకి లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్లో, అంటే 6 సి. ఆన్సర్ వచ్చేసి 2 people. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ట్రేడర్ లాస్ అయినాడు ఎంత 5%, అంటే 95% ఉంది అతని దగ్గర 95% ఉంటే అదే దాని వాల్యూ ఎంత 950. తర్వాత ఏం చేశారు, అంటే X% గెయిన్ చేశాడు, అంటే 100 + X, అంటే X% అట్లా పెట్టుకోండి 100 + X. దీన్ని 1350. ఇప్పుడు క్రాస్ ఇది ఎంత 9 వద్ద 9 10 అంటే ఇంటూ 10 చేసినాడు. సేమ్ అలాగే ఇంటూ 10 చేయాలి, అంటే మనకి 135 ఇంటూ 10 చేస్తే 1350 అవుతుంది. అంటే ఇప్పుడు 135లో 100 + 35 కదా. ఓకే, 100 వచ్చేసి నార్మల్ వాల్యూ, 35 వచ్చేసి మనకి ప్రాఫిట్ గెయిన్ పర్సెంటేజ్ వాల్యూ, అంటే ఆన్సర్ వచ్చేసి 35. గెయిన్ వాల్యూ కదా మనల్ని అడిగేది, కాబట్టి X% అంటే 35%. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అర్జున్ మేక్స్ ది ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 50% మోర్ దాన్ ది కాస్ట్ ప్రైస్, అంటే MP ఈజ్ ఈక్వల్ టు 50% మోర్ దాన్, అంటే 150% ఆఫ్ CPU. ఓకే, ఇఫ్ ఈ సెల్స్ ది ఆర్టికల్, ఓకే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 86580. ఓకే, డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చాడు ఎంత 26%. ఇప్పుడు మనము ప్రాఫిట్ పర్సెంటేజ్ అనుకున్నాం. మనకి ఫార్ములా వచ్చేసి MP/CP ఈజ్ ఈక్వల్ టు 100 + P/100 - D. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 150/100 ఈజ్ ఈక్వల్ టు ఇది X అనుకోండి, ఇది 74 100 - D 74. 0 0 క్యాన్సిల్, 5 ముళ్ళ 5 రెండ్ల, ఇక్కడ వచ్చేసి 2 2 ముళ్ళ 6 2 ఏళ్ళు 14, అంటే 37 × 3 3 ఏళ్ళు 21 3 ముళ్ళ 9 10 11, అంటే 1 అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చేసి 11%. ఓకే 11%. ఓకే, ప్రాఫిట్ పర్సెంటేజ్ 11%. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 111 100 + 11 కదా. 111 వచ్చేసి మనకి పార్ట్స్ వచ్చేసి 86580. 100% వాల్యూ ఎంత. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే బై 111 × 100, అంటే లాస్ట్లో 8 రావాలా. 1ని లాస్ట్లో ఇంటూ 1 కదా, లాస్ట్ డిజిట్ వాల్యూ ఇంటూ 1 చేస్తే మనకి 8 రావాలి లాస్ట్లో. 3 2 8 9, ఇక్కడ వచ్చేసి 8 వస్తుంది, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే, ఈ ఫార్ములా మాత్రం ముఖ్యం. MP/CP ఈజ్ ఈక్వల్ టు 100 + P/100 - D. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ లాంగ్, అంటే టైం కనుక్కోమన్నాడు. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు ప్రిన్సిపల్ ఇచ్చాడు 1440. ఓకే, అమౌంట్ ఇచ్చాడు 2700. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు పర్సెంటేజ్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా SI ఈజ్ ఈక్వల్ టు PTR/100. P ఎంత 1440 ఇంటూ T ఎంత T తెలియదు కనుక్కోవాలా. R ఎంత 10%/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే 2700 నుంచి 1440 0 10లో 4 పోతే 6 10లో 4 పోతే 6 6లో 4 పోతే 2 1260, అంటే 1260 ఈజ్ ఈక్వల్ టు 1440. ఇక్కడ క్యాన్సిల్ అయితే 00 00 మళ్ళీ 800, అంటే T ఈజ్ ఈక్వల్ టు 1260/144. అంటే ఈ 144ని ఇతర పంపించేసారు, అంటే 144T × T 144 × T ఈజ్ ఈక్వల్ టు 1260. అంటే టీని ఇక్కడ టీని దేంతో చేస్తే 0 వస్తుంది, 4ని లాస్ట్ డిజిట్ వాల్యూ 4ని దేంతో చేస్తే 0 రావాలా. 4ని ఓకే ఇక్కడ వచ్చేసింది, కాబట్టి మనం నార్మల్ మెథడ్లో చేయండి. అనే దాంట్లో 5 ఉంది కాబట్టి బై 144 2తో చేయండి. 2 6 12 2 3 6 0 2 ఏళ్ళు 14 2 2 4 9 ఏళ్ళు 9 ఏళ్ళు 63 9 ఏళ్ళు 72, అంటే 70/80 70/8 8 ఏళ్ళు 64 8 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది. 8 పాయింట్ సంథింగ్ ఒకటి మాత్రం ఉంది, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది ఏ వాల్యూ అనుకోమన్నాడు, అంటే 14/A. ఇది నార్మల్గా రాస్తే 8/56. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే A² ఈజ్ ఈక్వల్ టు 14 × 56. లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. 4 × 24, అంటే దేన్ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. 9 లాస్ట్ డిజిట్ వాల్యూ 9 స్క్వేర్ చేస్తే ఎంత 1. ఇక్కడ 1 స్క్వేర్ చేస్తే 1 8 64 4 6 6 36 6 లాస్ట్లో 4 రావాలా. ఆన్సర్ వచ్చేసి 4. ఇది మాత్రం 4 వస్తుంది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది.
ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషను. సింప్లిఫై 89/9 88/9. ఇక్కడ వచ్చేసి 104 ప్లస్ 37 9తో పోతుంది పోదు అంటే 104 × 88 8 4 32 8 ఇంటూ 832 2 5 8 2 11 9152 9152/9 ప్లస్ 37. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం వచ్చేసి 9 అంటే 37 × 9 9 ఏళ్ళు 23 9 ముళ్ళ 27 28 29 30 9 ముళ్ళ 27 27 6 30 33 3 3 9 1 5 2 ప్లస్ 3 లాస్ట్ డిజిట్ వాల్యూ 3 2 6 3 2 5 లాస్ట్లో 5 రావాలా 994 సంథింగ్ ఇదే వస్తుంది ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 9485/9. నెక్స్ట్ క్వశ్చన్. ఈచ్ ఆఫ్ C, D, E, F, S, T అండ్ U హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ డిఫరెంట్ డే వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే నుంచి స్టార్ట్ అయ్యింది అన్నాడు. మండే అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, సండే. ఇక్కడ వచ్చేసి ఎస్ అనే థర్స్డే రోజు ఎస్ అనే ఎగ్జామ్ ఉంది. ఓకే. టీ హ్యాజ్ అన్ ఎగ్జామ్ సాటర్డే టీ. ఓకే. ఎఫ్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ యూ ముందర ఎఫ్. ఓకే, యూ ముందర ఎఫ్ ఉండాలి. సి హ్యాజ్ అన్ ఎగ్జామ్ నో వన్ ఆఫ్టర్ ఈ తర్వాత సి హ్యాజ్ అన్ ఎగ్జామ్ నో వన్ ఆఫ్ ది డే ఆఫ్టర్ సి తర్వాత ఈ తర్వాత సి హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ వన్ ఆఫ్ ది డేస్. ఈ తర్వాత ఎప్పుడో ఒకసారి సి వస్తుంది అంటే ఈ తర్వాత సి రావాలా. ఓకే. తర్వాత ఏమన్నాడు, డి హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూ తర్వాత డి రావాలా అంటే FUD వరుసగా రావాలా. FUD వరుసగా రావాలా అంటే ఇక్కడ మాత్రమే ప్లేస్ చేస్తే సరిపోతుంది FUD. ఓకే. నెక్స్ట్ ఈ తర్వాత సి రావాలా అంటే ఈ తర్వాత సి రావాలి కాబట్టి ఈ ఇక్కడ వస్తే సి ఇక్కడ వస్తాడు. ఓకే. ఇప్పుడు ఏమన్నాడు, హూ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ది లాస్ట్ డే ఆఫ్ ది వీక్. లాస్ట్ డే అంటే సండే రోజు ఎవరున్నారు సి కదా, సండే రోజు ఎవరున్నారు సి. ఆన్సర్ వచ్చేసి సి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. డీకి వెస్ట్లో టౌన్ సి ఉన్నాడు. డీకి వెస్ట్లో టౌన్ సి. ఓకే. తర్వాత ఏమన్నాడు, టౌన్ ఈ ఈజ్ ది ఈస్ట్ ఆఫ్ సికి ఈస్ట్లో ఈ ఉన్నాడు అంటే ఈ ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ అని ఉండొచ్చు. ఓకే. తర్వాత టౌన్ ఎఫ్ ఈజ్ ది నార్త్ ఆఫ్ టౌన్ డీకి నార్త్లో ఎఫ్ ఉండాలా. డీకి నార్త్లో ఎఫ్. ఓకే. టౌన్ జీ ఈజ్ ది నార్త్ టు ది జీ ఈకి నార్త్లో జీ ఉండాలా. ఈకి నార్త్లో జీ. ఓకే. ఇక్కడైనా పెట్టచ్చు లేకపోతే మనం ఈకి నార్త్లో జీ. ప్లేస్ తెలియదు మనకి ఏ ఎక్కడ అనేది. తర్వాత టౌన్ జీ ఈజ్ ది నార్త్ వెస్ట్ ఆఫ్ టౌన్ డి అంటే మనము ఇప్పుడు డైరెక్షన్స్ రాసుకుంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇప్పుడు వచ్చేసి మనకి జీ అనేది టౌన్ డీకి ఇక్కడ ఉన్నాడు. డీకి నార్త్ వెస్ట్ ఇక్కడ ఇలా అంటే నార్త్ వెస్ట్ అంటే ఈ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లో ఉన్నాడు. ఈ డైరెక్షన్లో జీ ఉన్నాడు కాబట్టి ఈ డైరెక్షన్ తప్పు, ఇది తీసుకోకూడదు, కన్సిడర్ చేసుకోకూడదు. ఇప్పుడు వచ్చేసి మనకి వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ టౌన్ ఈ. టౌన్ ఈ అనేది టౌన్ డీకి ఏ పొజిషన్లో ఉంది, ఈ పొజిషన్ అంటే వెస్టే కదా. ఆన్సర్ వచ్చేసి వెస్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మోడ్ మీన్కి మోడ్ ఆఫ్ ఏ డేటా ఎక్సీడ్స్ అంటే మైనస్ అంటే మోడ్ మైనస్ మీన్ వచ్చేసి 12.6. నార్మల్ ఫార్ములా వచ్చేసి మనకి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ ప్లస్ 2 మీన్ మైనస్ ఇక్కడ మైనస్ 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి మోడ్ ఇచ్చాడు. మోడ్ అంటే మోడ్ని అవతల పంపించేసి అంటే మోడ్ ఇక్కడ దేనికి రిలేషన్ ఇచ్చాడు, మోడ్కి మీన్కి కాబట్టి మోడ్కి మీడియన్కి కాబట్టి ఇక్కడ మీన్ ఈజ్ ఈక్వల్ టు 12.6 మోడ్ మైనస్ 12.6 అవుతుంది. అంటే మీన్ ప్లేస్లో నేను మోడ్ పెడతాను అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ అలాగే పెడతాను. లాస్ట్ రిలేషన్ మీన్కి మోడ్కే కదా కాబట్టి మీన్ని తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి మనకి మీన్ అంటే 2 ఇంటూ మోడ్ మైనస్ 12.6. ఇప్పుడు వచ్చేసి మనకి మోడ్ని 2 మోడ్ అవుతుంది. మోడ్ అంటే MO అని రాసుకుంటాను. MO 3 మీడియన్ అంటే ఎక్స్ మైనస్ 2 MO మైనస్ 12.6 ఇంటూ 2
2 ఆర్ల 12, 2 4 5, 2 252.25.2 25.2. ఓకే, ఇప్పుడు దీని ఇతర వచ్చేసింది అంటే ఏమవుతుంది మనకి 3 3 ఓకే, 3 3 మైనస్ ఇక్కడ 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 25.2 ప్లస్ 25.2. ఓకే, ఇప్పుడు 3ని కామన్ తీస్తే 3 మైనస్ మీడియన్, ఇక్కడ 3 మైనస్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 25.2 బై 3 3 ఎమ్ములు 24 అంటే 8 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది, 8 పాయింట్ సంథింగ్ ఒకటే ఉంది. ఆన్సర్ వచ్చేసి మనకి ఇది. ఓకే, లాస్ట్లో ఏ రిలేషన్ ఇచ్చాడో వాటిని బట్టి మనము స్టార్టింగ్లో రాసుకోవాలా, దీన్ని ఫార్ములాని కన్వర్ట్ చేసుకోవాలా. మన ఫార్ములా వచ్చేసి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకే, ఈ ఫార్ములా ముఖ్యం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మోడ్ కింద నెంబర్స్ ఇచ్చాడు, మోడ్ కనుక్కోమన్నాడు. మోడ్ అంటే మనకి ఏ నెంబర్ అయితే రిపీట్ అయిందో ఎక్కువ సార్లు అదే మోడ్ అవుతుంది. ఓకే, 55 ఇచ్చాడు కదా ఆప్షన్లో, 55 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 1 1 1 1 1 1 1 ఒకసారి మాత్రమే రిపీట్ అయింది. ఓకే, 48 1 1 2 48 2 టైమ్స్ ఇది. ఓకే, తర్వాత 41 1 41 2 3 స్టార్టింగ్లో 1, ఇది 3 టైమ్స్. ఓకే, ఇది 3 టైమ్స్. 45 ఇక్కడ 1 45 రిపీట్ కాలేదు 1 అంటే ఎక్కువసార్లు రిపీట్ అనేది ఇది 41. ఆన్సర్ వచ్చేసి 41. ఓకే, 3 అంటే ఎక్కువసార్లు రిపీట్ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ సింబల్స్ ప్లేస్లో లెటర్స్ ప్లేస్లో సింబల్స్ పెట్టాలా. ఇక్కడ వచ్చేసి మనకి డివైడ్ బై ఇంటూ ఎక్కడ వస్తుందో చూడండి. ఇంటూ చేస్తే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ 94 రావాలా, అంటే పాయింట్లలో రాకూడదు ఈ రెండు చేస్తే. ఇప్పుడు వచ్చేసి మనకి డబ్ల్యూఎక్స్ ఎక్కడ వస్తుందో చూడండి. డబ్ల్యూ ఎక్కడ వచ్చింది, ఎక్స్ ఇక్కడ వచ్చింది, అంటే 8 × 56/24. ఇప్పుడు చూడండి 3 గట్ల 3 ఎమ్మెల్ 24 3 ఇక్కడ 3తో పోతుంది, 3 గట్ల 3తో పోదు, పాయింట్ ఎంతో కొంత పాయింట్ సంథింగ్ వస్తుంది, అంటే ఎగ్జాక్ట్గా డివైడెడ్ బై కాదు కాబట్టి ఇది తప్పు. మనకి ఎగ్జాక్ట్గా డివైడెడ్ బై కావాలా. ఓకే, ఇది తప్పు. తర్వాత డబ్ల్యూఎక్స్ వచ్చేసి 8 డివైడెడ్ బై 56 × 24 సేమ్ అంతే. 8తో 8,056 7తో పోతుంది, ఎగ్జాక్ట్గా పోదు, అంటే ఇది తప్పు. తర్వాత డబ్ల్యూఎక్స్ ఎక్కడ వస్తుంది, డబ్ల్యూఎక్స్ 48/8 తర్వాత 24 × 6 8 6 48. ఓకే, 8 6ల స్టార్టింగ్లో 6 తర్వాత వై అంటే ప్లస్ 56, జెడ్ అంటే మైనస్ 4 6 24 × 6 4 6 24 6 12 13 14 144 -144. ఇక్కడ వచ్చేసి మైనస్లో వస్తుంది వాల్యూ, కానీ మనకి మైనస్ వాల్యూలో రాకూడదు, అంటే ఇది తప్పు. రిమైనింగ్ ఒకటే కదా మనకు ఆన్సర్ ఉండేది, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 94 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసి మనకి 13 - 15 30 రిలేషన్. ఈ రిలేషన్ ఇది ఏ ప్యాటర్న్ ఉంటుందో కింద అదే ప్యాటర్న్లో ఉంటుంది, ఇచ్చిన ఆప్షన్ కూడా అదే ప్యాటర్న్లోనే రావాలా. 10 20 ఇక్కడ చూడండి, దీనికి డిఫరెన్స్ ఎంత 2, తర్వాత × 2 చేసినాడు, × 2 ఇక్కడ +2 తర్వాత × 2 చేసినాడు, సేమ్ అలాగే రావాలా రిలేషన్. ఇక్కడ డిఫరెన్స్ 2 తర్వాత × 2 తర్వాత × 2 చేస్తే వస్తుంది, రాదు, తప్పు ఇది. ఓకే, డిఫరెన్స్ 2 మళ్ళీ 17 2 2014 34 2 ఇది రాదు, ఇది 5 2 డిఫరెన్స్ 7 2 14. ఓకే, 14 2 28 తప్పు. రిమైనింగ్ ఒకటి ఉంది మనకి, ఇది మాత్రం కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్ 10 × ఇక్కడ వచ్చేసి -4 అంటే -40 41 × 3 ఇది 41 × 3 అంటే -40 -3 +3 చేస్తే మనకి వచ్చేసి -37. ఆన్సర్ వచ్చేసి -37 రావాలా, -37. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ షాప్ కీపర్ మార్క్స్ ఎంపీ ప్రైజ్ ఇచ్చాడు. ఓకే, 3930 కాస్ట్ ప్రైజ్ కనుక్కున్నాడు, ఫైండ్ ది కాస్ట్ ప్రైజ్. ఓకే, తర్వాత డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చాడు 40%. తర్వాత గెయిన్ పర్సెంటేజ్ వచ్చేసి
20%. దీని యొక్క రిలేషన్ వచ్చేసి మనకి ఫార్ములా ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డి. ఓకే, ఎంపీ అంటే ఎంత మనకి 3930 బై సిపి అనుకోవాలా. సిపి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ అంటే 120 బై 100 మైనస్ డిస్కౌంట్ అంటే 60. 20 గట్ల 62 2తో 2 గట్ల 2 2 తొమ్మిది 18 2 12 2 10 1965. ఆన్సర్ వచ్చేసి 1965. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1965. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్కి క్యూకి రిలేషన్ ఏది? ఎమ్ ఎన్ ఓ పిక్యూ క్యూ. ఓకే, 2 లెటర్స్. క్యూ తర్వాత పిక్యూ ఆర్ఎస్ టీ. ఇక్కడ 2 లెటర్స్. సేమ్ అలాగే ఇచ్చిన ఆప్షన్లో ఎల్ తర్వాత ఎల్ ఎమ్ ఎన్ ఓకే ఓ. ఇక్కడ 2 లెటర్స్ ఓ పి క్యూ ఆర్. ఓకే, ఇక్కడ 2 లెటర్స్ సరిపోయినాయి. నెక్స్ట్ హెచ్ ఐ జే కే. ఓకే, కే తర్వాత ఎల్ ఎమ్ ఎన్ రావాలా, కానీ ఇక్కడ ఆర్ వచ్చి యూ వచ్చింది, ఇది తప్పు. ఎమ్ తర్వాత ఎమ్ ఎన్ ఓ ఎంఎన్ఓ అంటే 2 లెటర్స్ రావాలా, 1 లెటర్ డిఫరెన్స్ ఉంది, ఇది తప్పు. లాస్ట్ది ఎమ్ ఎన్ ఓ పి. ఓకే, పి వచ్చింది. తర్వాత పి క్యూ ఆర్. ఓకే, ఇక్కడ 2 లెటర్స్ రావాలి, కానీ 1 లెటర్ వచ్చింది, అంటే ఇది తప్పు. రిమైనింగ్ 1 మాత్రం ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది వాల్యూ ఆఫ్ సికెన్ టీటా మైనస్ టాన్ టీటా హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ వచ్చేసి మనకి సాయిరామ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది వాల్యూ ఆఫ్ సెకండ్ టీటా మైనస్ టాన్ టీటా హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది. మనకి దీన్ని కూడా కన్వర్ట్ చేయండి, సైన్ లేకి కాస్ లేకి. ఇక్కడ వచ్చేసి మనకి 1 బై కాస్ టీటా మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా. ఈ రెండు ఎల్సిఎం చేస్తే మనకి 1 మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ టీటా ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ వచ్చేసి కాస్ స్క్వేర్ టీటా కాస్ టు ది పవర్ ఆఫ్ 4 టీటా. పైన వచ్చేసి మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ బై కాస్ టు ది పవర్ ఆఫ్ 4 టీటా. ఇక్కడ వచ్చేసి మనకి ఫార్ములా వచ్చేసి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ వచ్చేసి కాస్ స్క్వేర్ టీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి, అంటే కాస్ట్ పైన వచ్చేసి కాస్ట్ టు ది పవర్ ఆఫ్ 4 టీటా బై కాస్ట్ టు ది పవర్ ఆఫ్ 4 టీటా క్యాన్సిల్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1. ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది మనకి. ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది వాల్యూ ఆఫ్ ఎక్స్ వై జెడ్ రేషియో ఇచ్చాడు, అంటే 10:20:20. ఓకే, తర్వాత ఏం చేశారు, ఇంక్రిమెంట్ వచ్చింది, అంటే ఇతనికి 82% ఇంక్రీజ్ వచ్చింది. ఇంక్రిమెంట్ అంటే 182% అంటే 182 అంటే 182% ఇంక్రీజ్ వచ్చింది. 182/100 ఇంటూ 10 చేస్తే మనకి ఇది క్యాన్సిల్ అవుతుంది. 82% ఇంక్రీజ్ 82/100. ఓకే, 182 అంటే 182/182 ఇంటూ 10 అంటే ఈ రేషియో వచ్చేసి మనకి 0.000 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 182 అంతే కదా. 182/100 అంటే 182%. అన్ని దాంట్లో పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 150% ఇంటూ 150 ఇంటూ 2 తర్వాత 119 ఇంటూ 2 ఇక్కడ వచ్చేసి 2తో క్యాన్సిల్ చేయండి. 2తో 9 వద్ద 2 9 18 2 కట్ల 2 అంటే 91:150:119. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది 91:150:119. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎంబీకేఎఫ్ని ఓజీఎంకేగా రాశాడు. ఓకే,
ఇప్పుడు వచ్చేసి మనకి QLOPని SQQగా రాశాడు. స్టార్టింగ్ వచ్చేసి మనకి MNO అంటే ఒక లెటర్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఒక లెటర్ రావాలి. UVW అంటే స్టార్టింగ్లో W రావాలా. W వచ్చేసి 2 ఉండే. నెక్స్ట్ లెటర్ బీకి జీకి BCDEFG అంటే 4 లెటర్స్ గ్యాప్. ఇక్కడ కూడా 4 లెటర్స్ గ్యాప్ ఉండాలి. V తర్వాత UVWXYZA అంటే WA స్టార్టింగ్లో WA రావాలి. ఆన్సర్ వచ్చేసి WA వచ్చేసి ఫస్ట్ మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది WA. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. రియల్లీ ఈక్వల్ రూట్స్ మనకి 3 కండిషన్స్ ఉంటాయి ఎప్పటికైనా. B² - 4AC = 0 అంటే ఇవి రియల్ ఈక్వల్ రూట్స్ అంటే ఇది తీసుకోవాలా. B² - 4AC <= 0 అంటే ఇమాజినరీ రూట్స్. ఓకే, ఇమాజినరీ. ఇంకోటి B² - 4AC > 0 అంటే ఇది వచ్చేసి రియల్ అన్ఈక్వల్ రూట్స్. అన్ఈక్వల్ ఇక్కడ వచ్చేసి రియల్ ఈక్వల్ అన్నాడు కాబట్టి B² - 4AC = 0. B² = 4AC. B² అంటే -8² అంటే 64 4AC 4 × 2 ఇంటూ C అంటే K 4 అంటే 8 8 64 కంటే K = 8. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 8² - 5 8 64 64లో 5 పోతే 59. ఆన్సర్ వచ్చేసి 59. ఈ 3 కండిషన్స్ ముఖ్యం. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి ఈ 3 కండిషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ విల్ బి ది రిజల్ట్ ఇఫ్ ది థర్డ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఎంత ఇక్కడ 862లో థర్డ్ నెంబర్ ఎంత 2 ప్లస్ ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ ఎంత ఇక్కడ 207లో ఫస్ట్ డిజిట్ అంటే 2 2 2 4 2 + 2 4. ఓకే, ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ మ్యాన్ స్పెండ్స్ అంటే 100% వస్తుంది స్పెండ్ చేసినాడు. ఎంత స్పెండ్ చేసినా 12% ఏమో అవసరం కింద. రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇతని దగ్గర 88% ఉంది. ఈ 88% వాల్యూ ఇచ్చాడు మనకి ఎంత ఎవ్రీ మంత్. ఇతను దీని కూడా స్పెండ్ చేస్తున్నాడు ఎంత 407 కన్వీనియన్స్కి 8657ని గ్రాసరీస్కి, తర్వాత 924 సేవ్ చేస్తున్నాడు. ఇదంతా స్పెండ్ చేస్తున్నాడు. అతని దగ్గర మిగిలిపోయినది ఇదంతా అంటే 7 7 14 18 7 7 14 18 5 3 8 6 4 10 19 9 9988 ఇప్పుడు ఏమన్నాడు 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 100% వాల్యూ పర్సెంట్ క్యాన్సిల్. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అంటే 9988 × 100/88. ఇక్కడ డబల్ జీరోస్ ఉన్నాయి అంటే = x కదా, x × 88ని దేంతో చేస్తే డబల్ జీరోస్ రావాలి. లాస్ట్లో 2 జీరోస్ రావాలి. 2 జీరోస్ అంటే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, జీరోస్ రావు. ఇక్కడ జీరోస్ ఉన్నాయి, జీరోస్ రావు. ఇక్కడ జీరోస్ వచ్చే ఆప్షన్ ఉంది. ఇక్కడ జీరోస్ ఉన్నాయి, రావు. అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఆన్సర్ వచ్చేసి ఇదే అవుతుంది. ఓకే, ఇక్కడ అవతల 2 జీరోస్ ఉన్నాయి, ఇవతల 2 జీరోస్ రావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ బ్యాంక్ ఆఫర్స్ 7.8 కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 7.8. ఓకే, తర్వాత ఏం చేసినాడు హాఫ్ ఇయర్లీ బేసిస్ 6 మంత్స్కి ఒకసారి. 6 మంత్స్ కంటే మనకి 3.9. ఓకే, తర్వాత ఏం చేసినాడు ఏ కస్టమర్ డిపాజిట్స్ 9920. ఏ కస్టమర్ వచ్చేసి 9920 ఫస్ట్ 6 మంత్స్కి చేసినాడు. ఓకే, తర్వాత నెక్స్ట్ 6 మంత్స్ కూడా 9920 చేసినాడు. ఓకే, 1 ఇయర్కి కనుక్కోమన్నాడు. అట్ ది ఎండ్ ఆఫ్ 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఇది చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ 6 మంత్స్ వచ్చేసి ఇది పెట్టినాడు. అంటే ఫస్ట్ 6 మంత్ ఎంత 9920 × 103.9 అంటే 103.9. ఓకే, ఇది ఫస్ట్ 6 మంత్స్కి వచ్చింది 103.9 ఓకే, ఇంటూ మళ్ళీ 103.9. ఎందుకు వెళ్ళాలంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఇయర్ కదా, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాడు. ఓకే, ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి 1 ఇయర్కి ఎంత అవుతుంది మనకి 103.9 అంటే 2 టైమ్స్ చేయాలి. 6 మంత్స్ 2 టైమ్స్ వస్తుంది కదా 1 ఇయర్కి 103.9. ఓకే, ఇది ప్లస్ మళ్ళీ 9920 ఇంటూ ఇక్కడ 103.9 మళ్ళీ 103.9/100 103.9. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ 6 మంత్స్. ఓకే,
ఇక్కడ నుంచి 6 మంత్స్ అవుతుంది 1 ఇయర్కి. ఓకే, ఇది చూడండి, ఇక్కడ స్టార్ట్ చేసినాడు, ఇక్కడ 6 మంత్స్ ఒకసారి చేస్తున్నాం, మళ్ళీ 6 మంత్స్కి కంప్లీట్ అయిపోయింది, ఈ నుంచి కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ 6 మంత్స్కి అగైన్ మళ్ళీ కొత్తగా డిపాజిట్ చేసినాడు కదా, కాబట్టి ఈ నుంచి మళ్ళీ 103.9 చేస్తాము. ఓకే, ఈ టోటల్ వాల్యూ చేస్తే మనకు వచ్చేసి ఇది ఆన్సర్ వచ్చేసి ఇది వస్తుంది. ఓకే, మీరు నార్మల్గా మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది వస్తుంది. ఓకే, మల్టిప్లై చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి కరెక్టా తప్ప అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ వాల్యూ తీసుకోండి, ఆర్కి ఓకి రిలేషన్ ఏది, తర్వాత వికి పీకి. ఓకే, ఎం పీక్యూ ఓపీక్యూ అంటే రిలేషన్ వచ్చేసి ఇట్లా వస్తుంది, ఓపీక్యూఆర్ 2 లెటర్స్, పీక్యూఆర్ఎస్టీయూవి చాలా లెటర్స్ ఉన్నాయి, 2 లెటర్స్ కాదు, డిఫరెన్స్ ఉండేది తప్పు. ఓకే, తర్వాత థర్డ్ది U:O, తర్వాత V:S, ఓ తర్వాత PQRSTU అంటే 5 లెటర్స్ ఉండే గ్యాప్, ఇక్కడ STUV అంటే 3 లెటర్స్ ఉన్నాయి, 2 లెటర్స్ ఉండే గ్యాప్ అంటే తప్పు. ఓకే, తర్వాత R:O, ఆర్కి ఓకే అంటే 2 లెటర్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత వికి ఏకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఏ నుంచి వి వస్తుందా, రాదు, అంటే డైరెక్షన్ చూడండి, ఈ డైరెక్షన్ ఏమో ఇలా వెళ్తుంది, ఈ డైరెక్షన్ ఏమో ఫార్వర్డ్ డైరెక్షన్, అంటే డైరెక్షనే తప్పు కాబట్టి ఇది తప్పు. రిమైనింగ్ ఏది ఉంది మనకి 2 మాత్రం ఉంది కాబట్టి ఇది మాత్రం సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, ఇది మాత్రం ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈవెన్ డిజిట్. ఓకే, ఈవెన్ డిజిట్కేమో +1 యాడ్ చేయాలి, తర్వాత +1 ఆడ్ డిజిట్కేమో -1. ఓకే, నెంబర్ రాసుకోండి, 8 6 2 9 4 7 5. ఈవెన్ డిజిట్ కదా 9 7 3 8 4 5 7 6 5 4. ఎప్పుడు వచ్చేసి మనకి వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్, దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఎంత 9, స్మాలెస్ట్ నెంబర్ ఎంత 2నా 3 9 3 12. ఆన్సర్ వచ్చేసి 12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ వాల్యూ కనుక్కోమన్నాడు. హెమిస్పియర్ అంటే 2/3 పై ఆర్కి, ఇప్పుడు పై అట్లనే ఉంది, పై అంటే పై అని రాసుకోండి, పై ఆర్కి ఇప్పుడు అంటే 33.6 ఇంటూ 33.6 ఇంటూ 33.6. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 3తో 3 ఇంటూ 2. ఓకే, ఇప్పుడు వచ్చేసి 33.336 ఇంటూ 336 రాసుకోండి, 336. ఓకే, ఇక్కడ వచ్చేసి 6 36 37 38 39 6 18 19 20 21 21. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 3 6 18 3 6 18 3 9 10 10 3 9 10 10. ఇక్కడ వచ్చేసి మళ్ళీ 1008 కదా, 1008. ఓకే, ఇక్కడ వచ్చేసి 6 9 8 17 17 8 9 10 10 10 10 10. ఇక్కడ వచ్చేసి 1 3 ఇక్కడ వచ్చేసి 10 కాబట్టి 3, ఇక్కడ 1 ఇక్కడ 1 అంటే 1 1 3 0 7 6. అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్, ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్, అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి, అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్, మళ్ళీ 1 1 3 0 7 6 ఇంటూ 112 చేయండి. 112 చేస్తే ఇక్కడ వచ్చేసి 2 6 12 2 6 14 2 6 2 2 2 2. ఓకే, మళ్ళీ ఇంటూ 1 1 3 0 7 6 1 1 3 0 7 6 మళ్ళీ ఇంటూ చేస్తే మళ్ళీ 1 1 3 0 6 1 1 3 0 7 6. ఇక్కడ వచ్చేసి 2 6 4 10 10 ఇక్కడ 7 కదా, 7 7 7 7 14 15 15 7 7 7 14 14 14 14 3 3 6 6 3 3 6 3 2 5 5 1 6 మళ్ళీ 6 మళ్ళీ 6 2
2 1 1 2 1 2 6 6 4 5 0 అంటే పాయింట్ తర్వాత ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, అంటే 2 + 1 3, 3 పాయింట్ తర్వాత 3 పాయింట్స్ అంటే 2 డిజిట్స్ తర్వాత కదా, ఇక్కడ 2 ఉంది, సారీ 502 502 ఓకే. ఇక్కడ 3 పాయింట్స్ తర్వాత ఉంది, ఇంటూ 2 చేస్తే మనకి ఇంటూ 2 చేస్తే 2 2 4 0 2 10 2 4 9 2 4 12 2 4 13 2 4 5 2 25 32 25 32 25 సంథింగ్ వచ్చేసి మనకి ఇది మాత్రం వస్తుంది ఓకే. 25 32 సంథింగ్ ఏదో వస్తుంది ఓకే. మల్టిప్లై చేస్తే మనకి నా ఈక్వేషన్ అయితే ఇది, ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్ వచ్చేసి మనకి లాస్ట్ వాల్యూ వస్తుంది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే కంప్లీటెడ్. ఈరోజు మన ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో 11, 6, 20, 25 షిఫ్ట్ 1 పేపర్ కంప్లీట్ చేశాను. రిమైనింగ్ షిఫ్ట్స్ అన్ని కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.